కుంభమేళా అనేది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. దీన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఇది ప్రత్యేకంగా 4 ప్రధాన ప్రదేశాలలో అంటే ప్రయాగ్రాజ్, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో నిర్వహించబడుతుంది. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. హిందూ మతపరమైన దృక్కోణంలో కుంభమేళా చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఎందుకు వస్తుంది అనే దానితో ముడిపడి ఉన్న లోతైన నమ్మకాలు, పురాణాలు ఉన్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ఎందుకు నిర్వహించబడుతుందనే దానికి వెనుక అనేక పరమైన మత విశ్వాసాలు ఉన్నాయి. కుంభమేళా మూలం సముద్ర మదనానికి సంబంధించిన పౌరాణిక కథతో ముడిపడి ఉందని నమ్మకం. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడ్డాయని కూడా నమ్ముతారు. కనుక ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు అదే సమయంలో కుంభమేళా నిర్వహించబడుతుంది. 2025లో మహాకుంభమేళా ఎప్పుడు నిర్వహిస్తారంటే, ఈ సంవత్సరం మహాకుంభమేళా 13 జనవరి 2025 నుంచి ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానుంది. మహాకుంభమేళా సమయంలో సంగమంలో స్నానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని నమ్మకం. 12 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించనున్నారు. మహాకుంభమేళా 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగుస్తుంది.